సినిమా ఇన్ మహా మారుతి.com సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం మా ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు రివ్యూలోకి వెళ్తాం. 2014ను చాలా పూర్గా మొదలుపెట్టిన తెలుగు సినిమా పరిశ్రమకు లెజెండ్ కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. పోతే ఆ సినిమాతో అధికంగా మాస్ ప్రేక్షకులే సంతృప్తి పడ్డారు. యూత్ అండ్ ఫ్యామిలీ ప్రేక్షకులు ఒక సరైన సినిమా కోసం ఇంకా నిరీక్షిస్తున్నారనే చెప్పాలి. ఆ నిరీక్షణలు అన్ని కూడా రేసుగుర్రం వైపే చూస్తున్నాయి. జులై సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరోల లీగ్ లో సేఫ్ గా సెటిల్ అయిపోయిన బన్నీ సినిమాలో కొత్తదనం అనే మాట కంటే రికార్డుల మీదే ఎక్కువ మోజు ప్రదర్శిస్తున్నాడు. గత సంవత్సరం వచ్చిన ఇద్దరమ్మాయిలతో చిత్రం చేయలేకపోయిన గంధర్వ కార్యాన్ని రేసుగుర్రం పూర్తి చేస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు మన స్టైలిష్ స్టార్. అలా బన్నీ నమ్మకాన్ని మోసుకుంటూ ఈ వారం థియేటర్లకు వచ్చిన రేసుగుర్రం సినిమా ప్రియుల నిరీక్షణను ఫలవంతం చేస్తుందనే సానుకూల దృక్పథమే సర్వత్రా కనపడుతుంది. అలానే ఈ సినిమా గురించి మాట్లాడుతూ బన్నీ దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఇచ్చారు. ఏమంటే సినిమా కొత్తగా ఉండదు, చివరికి బన్నీ డాన్సులు కూడా సరికొత్తగా కాకుండా ఎప్పుడూ చేసేట్టే ఉంటాయి, కానీ వాటిని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు అని దాచుకోకుండా నిజాయితీ చాటుకున్నారు. అంటే ఈ సినిమాను పక్కా రెగ్యులర్ హిట్ ఫార్ములాతో రూపొందించామని డైరెక్ట్ గానే చెప్పేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా విజయంపై వాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారో. అలా బన్నీ ప్రేక్షకులు మెచ్చే రొటీన్ హంగులతో ఓ రొటీన్ ఎంటర్టైనర్ ను రూపొందించి పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలని ఉత్సాహపడుతున్నట్టు అర్థమవుతుంది. ఇక ఒక లక్ష్యం అనుకుంటే పక్క చూపులు చూడకుండా దానిని అందుకోవటమే రేసుగుర్రం లక్షణం. ఈ ప్రాధాన్యత ఆధారంగానే సినిమాకు రేసుగుర్రం అని పేరు పెట్టామంటున్నారు. మరి బన్నీ కూడా ఈ సినిమాతో జులై రికార్డులను బ్రేక్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. పక్కదారులు చూడకుండా బన్నీ అనుకున్న లక్ష్యాన్ని అనుకున్నట్టే అందుకునే అవకాశం ఈ రేసుగుర్రానికి ఏ మేర ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే రామాయణం కాదు కానీ రామ్ లక్ష్మణ్ అని పేరు పెట్టుకున్న ఇద్దరు అన్నదమ్ముల కథే ఈ రేసుగుర్రం. అన్న రామ్ మొత్తంగా కాదు కానీ కొంచెం అటు ఇటుగా రాముడు లాంటోడే, కానీ తమ్ముడుకు లక్ష్మణ్ అనే పేరైతే ఉంది కానీ లక్ష్మణుడికి ఉన్న ఒక్క లక్షణం కూడా లేదు. అందుకని తన పేరును లక్కీగా మార్చుకుంటాడు. ఆ లక్ష్మణుడు అన్నగారి సేవలో తరిస్తే ఈ లక్ష్మణ్ అన్నగారిని వేధించడంలో తరిస్తూ ఉంటాడన్నమాట. అన్నదమ్ములిద్దరికి ఒక్క క్షణం పడదు, చీటికి మాటికి తిట్టుకుంటూనే ఉంటారు. అవకాశం దొరికితే కొట్టుకుందాం అనుకుంటుంటారు. చిన్నప్పటి నుంచి అదే ప్రణాళికతో పెరిగి పెద్దవుతారు. పెద్దయిన రామ్ పోలీస్ అయితే తమ్ముడు తెలుగు సినిమా హీరోల జులాయిలా తిరుగుతూ ఉంటాడు. గోండాగా చలామణి అవుతున్న శివారెడ్డి మంత్రి కావాలని కలలు కంటూ అడ్డొచ్చిన వాళ్లను అంతం చేస్తూ ఉంటాడు. వృత్తి బాధ్యతను నెరవేర్చే క్రమంలో రామ్ శివారెడ్డితో తలపడతాడు. రామ్ ను అడ్డు తొలగించుకోవాలని శివారెడ్డి చేసిన హత్యా ప్రయత్నం అనుకోని విధంగా లక్ష్మణ్ పై జరుగుతుంది. తన అన్నను చంపాలనుకున్నాడని తెలిసి శివారెడ్డిని చావచత కొడతాడు లక్కీ. సీమ బిడ్డడైన శివారెడ్డి లక్కీ చేసిన అవమానాన్ని పగగా మార్చుకుంటాడు. కానీ ఆ విషయాన్ని లైట్ తీసుకున్న లక్కీ అన్నను మార్చుకునే పనిలో పడతాడు. తెలుగు సినిమా విలన్ గా తన బాధ్యతను నెరవేర్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తుంచుకున్న శివారెడ్డి కొంచెం సమయంతో మంత్రి అవుతాడు. మంత్రి పదవి ఇచ్చిన పవర్ తో లక్కీ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవడం మొదలు పెడతాడు. ఆపై శివారెడ్డిని లక్కీ ఎలా కంట్రోల్ చేసి ఖతం చేశాడు అన్నది సినిమా మిగిలిన కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు సురేందర్ రెడ్డికి ఓ గమ్మత్తైన అలవాటు ఉంది. అదేమంటే తాను రూపొందించే చిత్రాలపై జనాలు విపరీతమైన అంచనాలు పెంచుకుంటే ఆ సినిమాలను నిరుత్సాహపరుస్తాడు. పెద్దగా పట్టించుకోకపోతే వాటిని బ్లాక్ బస్టర్స్ చేస్తాడు. అతనొక్కడే కిక్ సినిమాలు పెద్ద అంచనాలు లేకుండానే వచ్చి సంచలనాలయ్యాయి. అతిథి, అశోక్ ఊసర వెళ్లి భారీ అంచనాలతో వచ్చి డీలా పడ్డాయి. ఇప్పుడు ఈ రేసుగుర్రం కూడా విపరీతమైన అంచనాల మధ్య విడుదలై యావరేజ్ సంతృప్తిని మాత్రమే కలిగిస్తుంది. రేసుగుర్రం ట్రైలర్ చూసి కిక్ సినిమా మాదిరి కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ అని భావిస్తాం. కానీ ఈ సినిమా అశోక్ లా ఫ్యామిలీ సెంటిమెంటల్ సెమీ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్. అంటే ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, సెంటిమెంట్ ఉంది, కొంచెం కామెడీ ఉంది, లైట్ గా లవ్, రొమాన్స్ వంటివి ఉన్నాయి, భారీగా యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి, తెలుగు సినిమా మాస్ హీరోయిజం ఉంది. ఇలా ఒక కమర్షియల్ తెలుగు సినిమాకు ఏ అంశాలు అవసరమో అన్ని ఈ సినిమాలో ఉన్నాయి. కానీ ఆ అంశాలను కథకు అనుగుణంగా ఒకదానికి ఒకటి కనెక్ట్ చేయడంలో మాత్రం బోల్డ్ అన్ని ఎర్రర్స్ ఉన్నాయి. ఫలితంగా సినిమా నిండుగానే కనిపిస్తుంది కానీ ఎంత ఆస్వాదిద్దామని ప్రయత్నించినా ఏదో తెలియని వెలితి మాత్రం సినిమా అంతా వెంటాడుతూనే ఉంటుంది. ఆ వెలితిని ఫీల్ అనుకోవచ్చు. సినిమాలో హీరో ఒకసారి ఎవరితో అయినా కనెక్ట్ అయితే తొందరగా డిస్కనెక్ట్ అవడు, కానీ ఫీల్ అనే నెట్వర్క్ సరిగా పనిచేయకపోవడంతో సినిమా అంతా కనెక్టింగ్ ప్రాబ్లమే. దాదాపు సినిమా మొదటి నుంచి చివరి వరకు కనెక్ట్ అవుతూ ఉంటాం, డిస్కనెక్ట్ అవుతూ ఉంటాం. దాని మూలంగా సినిమా బాగుంది అని కాకుండా పర్వాలేదు అనే దగ్గర ఆగిపోవాల్సి వస్తుంది. కథ రెగ్యులర్ కథే. అన్నదమ్ముల అనుబంధాన్ని చూపించిన చాలా తెలుగు సినిమాల ఫ్లేవర్ ఈ కథలో కనిపిస్తుంది. కథనం కూడా రొటీన్ కథనమే. నడుస్తున్న సన్నివేశాలను బట్టి తర్వాత ఏం జరగవచ్చో అనే విషయాన్ని దాదాపుగా ఊహించేయచ్చు. స్క్రీన్ ప్లేలో ట్విస్ట్లు, ఒళ్ళు గగురుపొచ్చే థ్రిల్స్ వంటివి కనిపించవు. ఓ క్రమంలో అలా నడుచుకుంటూ పోతుంది. కాకపోతే కొన్ని క్యారెక్టర్లు మాత్రం చాలా ఆసక్తిగా ఉన్నాయి. కానీ ఆ క్యారెక్టర్స్ బాగా ఎలివేట్ అవడానికి అవసరమైన బలమైన సన్నివేశాలు పడలేదని చెప్పాలి. ఒకసారి ఎవరితో అయినా కనెక్ట్ అయితే తొందరగా వదిలిపెట్టడు అనేది హీరో క్యారెక్టర్ కు సంబంధించి ప్రధానమైన పాయింట్. ఇక హీరో మిగతా పాత్రలతో ఎలా కనెక్ట్ అవుతాడు, దాని మూలంగా ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది సినిమా. అంత ప్రత్యేకమైన ఆ పాత్రను పూర్తిగా పాలిష్ చేయలేదనే చెప్పాలి. దాని మూలంగా కొన్ని చోట్ల ఫ్రెష్ గా అనిపించినా చాలా చోట్ల మన సినిమాల్లో రెగ్యులర్ గా చూసే హీరోనే తలపించాడు. అలానే సన్నివేశాల రూపకల్పనలో కూడా కొత్తదనం లేకపోవడంతో ఆ పాత్ర చాలా చోట్ల తేలిపోయింది. హీరో అనే కాదు దాదాపు సినిమాలో ఉన్న అన్ని పాత్రల పరిస్థితి అదే. ప్రతి పాత్రను పరిచయం చేసినప్పుడు అవి ఫ్రెష్ గా బాగుందే అనిపిస్తుంది. కానీ 2-3 సీన్స్ నడిచేప్పటికీ రొటీన్ గా బిహేవ్ చేయడం మొదలు పెడతాయి. ఉదాహరణకు
శృతి హాసన్ పాత్ర తీసుకుంటే ఆ పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. ఇంట్రడక్షన్ కూడా అదిరిపోయింది. 2 సీన్స్ గడిచిన తర్వాత హీరో అమ్మాయిని మార్చేశాడు అని ఆ పాత్రను పాటలకు పరిమితం చేయడం ఘోరం అనాలి. అలానే ప్రకాష్ రాజ్ పాత్ర కూడా ఇదే తరహాలో అన్యాయం జరిగిందని చెప్పాలి. సినిమా కథకు తగ్గట్టు సెంటిమెంట్ కు ఎమోషన్ కు చాలా స్కోప్ ఉంది. కానీ ఆ అంశానికి సంబంధించి జరిగిన ప్రయత్నం మాత్రం ఆకట్టుకునేట్టు లేదు. మొదట్లో హీరో అతని అన్న ఒకరిపై ఒకరు ద్వేషంతో ఉంటారు. తర్వాత నా అన్న నా తమ్ముడు అనే భావం మొదలవుతుంది. తర్వాత ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ బయటపడుతుంది. ఆ ప్రాసెస్ ను ఫీల్ అయ్యేలా చెప్పలేదు. సినిమా మొదట్లోనే ఒకరంటే ఒకరికి పట్టడం లేదు, చివర్లో తప్పకుండా కలుస్తారు అని అర్థమైపోతుంది. కానీ ఎలా కలిశారు, ఎటువంటి సంఘటనలు కలిపాయి అన్నది మనసులను హత్తుకోగలిగితే ఆ సినిమా గెలిచినట్టే. ఆ లోపం ఈ రేసు గుర్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. అలానే విలన్ హీరో కనెక్షన్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి. ఇంటర్వెల్ కి హీరో విలన్ మధ్య రగడ మొదలవుతుంది. సెకండ్ హాఫ్ మొదలుగానే హీరో తీసుకున్న డైవర్షన్ లో ఒక విషయం అర్థమైపోతుంది. ఏమంటే విలన్ దగ్గర విషయం లేదు, హీరో వాడిని కరివేపాకులా తీసి పారేశాడు అని. ఇక ఆ కరివేపాకు ఎంత ఎగిరెగిరి పడినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా చివరికి హీరో ఊదేస్తాడు అని మనకు అర్థమైపోతుంది. దాంతో ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అనే క్యూరియాసిటీ చచ్చిపోయి ఏదో జరుగుతుందిలే అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ ప్రకారమే విలన్ చచ్చు తెలివితేటలతో కొన్ని రొటీన్ స్కీమ్స్ వేస్తాడు. వాటికి హీరో లాజిక్ లేని కౌంటర్స్ తో సమాధానం చెప్తాడు రొటీన్ గానే. సినిమాలో కామెడీ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్న పరిస్థితి కనిపించడం లేదు. ప్రకాష్ రాజ్ తో కామెడీ చేయించారు కానీ కనెక్ట్ కాలేదు. చివర్లో బ్రహ్మి మెరుపులు మాత్రం కాస్త ఆకట్టుకున్నాయి. సాంకేతికంగా సినిమా బ్రిలియంట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సినిమా మొత్తానికి హైలైట్. తమన్ పాటలు, రామ్ లక్ష్మణ్ పోరాటాలు సినిమాకు అదనపు ఆకర్షణలు. మొత్తంగా చూసుకుంటే ఈ రేసు గుర్రం సూపర్ సినిమా అని అయితే చెప్పలేం, కానీ టైం పాస్ కోసం ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయొచ్చు. నటీనటుల అభినయం విషయానికి వస్తే అర్జున్ కూల్ గా నటించాడు. కొన్ని చోట్ల మంచి టైమింగ్ తో అలరించాడు. కాకపోతే డాన్సుల విషయంగా కొంత నిరాశపరిచాడని చెప్పాలి. స్టైల్ పరంగా మాత్రం తన స్టాండర్డ్స్ మెయింటైన్ చేశాడు. శృతి హాసన్ చాలా బాగుంది, మంచి పాత్ర దొరికింది. కానీ ఆ పాత్రను డిజైన్ చేసిన విధానం శృతి నటనను ప్రదర్శించే అవకాశానికి గండి కొట్టిందని చెప్పొచ్చు. ప్రకాష్ రాజ్ కొత్తగా కామెడీ చేయడానికి ప్రయత్నించి కొంతవరకు సఫలం అయ్యాడు. భోజ్పురి నటుడు రవికిషన్ మంచి ఎనర్జీతో ఆకట్టుకున్నాడు. పోతే అతనికి డబ్బింగ్ వేరే ఎవరితో అయినా చెప్పించినట్టయితే బాగుండేది. ఏ విలన్ కైనా అదే వాయిస్ వినిపిస్తుండటంతో ఆ నటుడిని కొత్తగా పోల్చుకోవడానికి కొంత అర్థం చేసుకోవాల్సి వస్తుంది. బ్రహ్మానందం కాసేపు కనిపించిన అలరించాడు. తనిఖీల భరణి సహా మిగతా నటులు వారి పాత్రలకు అనుగుణంగా బాగా నటించారు. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ, అల్లు అర్జున్ స్టైల్, పాటలు కొంతవరకు సినిమా ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే రొటీన్ కథ, ఆసక్తి లేని కథనం, సరిపడా లేని కామెడీ ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. చివరిగా కొసమెరుపు విషయానికి వస్తే ప్రస్తుతం టైం పాస్ చేసుకోవడానికి కూడా సరైన సినిమా లేని పరిస్థితి. అటువంటి స్థితిలో కనీసం ఒక్కసారి చూడదగ్గ చిత్రం కావటం ఈ రేసు గుర్రానికి కలిసి వచ్చే అంశం. అలా చూసుకుంటే కంటెంట్ వల్ల కాదు కానీ అదృష్టంతో ఈ సినిమా గట్టెక్కే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది రేసు గుర్రం సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ MaruTiTalkies.com. For me, Mr. B and Talkies Raja. Thank you.